హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేనైతే ఇవాళ మనం ఉండే సిటీ కామ్ రైల్వే స్టేషన్లో ఉన్నా. ఎందుకో తెలుసా, మనమైతే ఇవాళ రెగన్స్బర్గ్ అనే సిటీకి పోతున్నాం ఒక పార్ట్ టైం హంటింగ్ కోసం. ఒక హంగ్రీ చీతాల ఇవాళ ఏదైనా ఒకటి దొరకబట్టాల్సిందే పక్క. దానికోసం ఇంకా వెయిటింగ్. మనం వచ్చి ఇప్పటికీ ఒక 2 months అవుతుంది. పార్ట్ టైం అయితే ఇప్పటివరకు అయితే ఏం వెతకలేదు. సో ఇప్పుడు పోయి ఏదైనా దొరకబడదాం. ఇంకా మనకి ఇప్పుడు ఒక 12 minutesలో ఇంకో ట్రైన్ అయితే ఉన్నది, RB25 అని. అది ఏంటంటే ఈ కామన్ సిటీ నుంచి డైరెక్ట్ రెగన్స్బర్గ్ అనే సిటీకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఏం అవసరం లేదు. సో ఇంకా దానికోసమే వెయిటింగ్ అనమాట. అది వచ్చిన తర్వాత మనమైతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం. సో ఇక చూద్దాం, ఇవాళ రచ్చే ఏదో ఒకటి చేసి అయితే పార్ట్ టైం దొరకబట్టి ఇంటికి పోవాలి ఇవాళ మనం. సో చూద్దాం మరి దొరికిద్దో లేదో లాస్ట్ వరకు. ఇది ఒక ఛాలెంజ్లా యాక్సెప్ట్ చేద్దాం. గాయస్, మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఒక 5 minutes తర్వాత మనమైతే ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసినాం. 1 hour వరకు అయితే మనం ఇంకా ఈ ట్రైన్ వేరే ట్రాన్స్ఫర్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్ మన డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతాం, రెగన్స్బర్గ్కి. వచ్చే ముందు లంచ్ చేయడానికి టైం లేకుంటే ఇంకా బాక్స్ పెట్టుకొని వచ్చేసిన. ఏంటి లేటు? బ్రెడ్ జామ్ కొనడానికి వెళ్తే ట్రాఫిక్ జామ్ అయింది సార్. 4 slices ఆఫ్ బ్రెడ్స్ విత్ జామ్. అసలు వచ్చే ముందు టైం లేకుండే ట్రైన్ వల్ల మిస్ అయిపోతుందని చెప్పి ఇంకా బాక్స్ పెట్టుకొని వచ్చేసిన. తిని చెప్తా చూడండి. అబ్బా సూపర్. బ్లూబెర్రీ ఫ్లేవర్ జామ్ చాలా బాగుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అయితే వేసి ఇచ్చింది మాకైతే. నిజంగా చాలా బాగుంది. అక్కడైతే ఆయన ఎవరో పీజన్స్కి ఫీడ్ చేస్తాడు చూడండి. ఇక్కడ పీజన్స్ కూడా చాలా ఉంటాయి. మనమైతే వచ్చేసినాం. ఇదే షాండ్రాఫ్ రైల్వే స్టేషన్. నార్మల్గా మనం ఎప్పుడైనా రెగన్స్బర్గ్ పోవాలంటే మధ్యలో షాండ్రాఫ్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది న్యూరంబర్గ్ పోవాలన్నా కూడా షాండ్రాఫ్లో ట్రాన్స్ఫర్ కావాలి. కానీ ఈ ట్రైన్ ఏంటంటే డైరెక్ట్ మ్యూనిక్కి పోతుంది. సో మనం మ్యూనిక్కి పోయే దారిలోనే రెగన్స్బర్గ్ అనే సిటీ ఉంటుంది. మనం అక్కడ మధ్యలో దిగేస్తే అయిపోతుంది. డైరెక్ట్ మనమైతే ఫస్ట్ బర్గర్ కింగ్కి వచ్చినాం. బర్గర్ కింగ్కి వచ్చినాక ఇక్కడైతే పాజిటివ్ రిప్లై వచ్చింది. అంతకంటే ఇంకేం కావాలి సార్? మననైతే అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని అయితే చెప్పిళ్ళు. సో డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వస్తే ఇంకా కాంట్రాక్ట్ రాసిస్తారట. చెప్పినా కదా మరి అనుకుంటే అయిపోతుంది అని. తెలుగుడు అంటే వాడికి ఇష్టం చెప్పాడు కదా, చేస్తాడు జాబ్, డోంట్ వరీ. సో ఇంకా కానిద్దాం. ఇంటికి పోయి ఇంకా డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని, నాకైతే ఇప్పుడు ప్రజెంట్ అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇన్ఫెక్షన్ సర్టిఫికేట్ అట్ట ఏదో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయం. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. అదొకటి అప్లై చేయాలి ఆన్లైన్లో. అదొకటి తీసుకొని ఇంకా వచ్చేస్తే అయిపోతుంది. సో చెప్పినా కదా ఇంత ఫాస్ట్గా వస్తాయని అయితే అనుకోలేదు. థ్యాంక్స్ మామా, నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? చెప్పినా కదరా అందరికి జర్మనీలో జాబ్స్ ఉన్నాయి, పార్ట్ టైం జాబ్స్ అని. మీరు కూడా వస్తే అప్లై చేసుకోండి. ఇప్పుడు మన వెనకాల పోయే బస్సే మనం ఇప్పుడు అది ఎక్కాలన్నమాట. అది ఫిష్ మార్కెట్ పోతుంది. ఫిష్ మార్కెట్ అంటే ఫ్లో మార్కెట్. ఇక్కడ ఏంటంటే మొత్తం అన్ని చాలా షాప్స్, పిజ్జా షాప్స్, తినేటి రెస్టారెంట్స్ అవి చాలా ఉంటాయి. అక్కడ ఇంత మనకి రెగన్స్బర్గ్లో వచ్చిన మ్యాటర్, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా పనికొస్తుంది మనకైతే. తీసుకోవాలి ఇంకా డాక్యుమెంట్స్ అనేది తీసుకొని సబ్మిట్ చేయడమే. నెక్స్ట్ మనకి ఇంకోటి స్టూడెంట్ ఇంటెలిజెన్స్ నుంచి మన దోస్తుగాలు అయితే చెప్పిళ్ళు. అక్కడ ఫ్లో మార్కెట్లో ఒక కెబాబ్ షాపులో అయితే కిచెన్ రిలేటెడ్ ఏదో వర్క్ ఉందట. సో అక్కడికి పోయి అదేదో చూసేద్దాం. మన బస్సు అయితే ఎక్కేసి వెళ్ళిపోదాం. ఇంకా చలో, మన బస్సు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. బస్సు చూడండి అసలు ఎంత పొడుగుందో, చాలా లాంగ్ ఉంటుంది. అదే బస్సు అనమాట మనం ఎక్కింది. యూజువల్గా ఎంత పెద్దగా ఉన్నా మనమైతే వచ్చేసినాం ఫిష్ మార్కెట్కి. ఇక్కడైతే ఇంకా వెతుక్కోవాలి. ఇవన్నీ రెస్టారెంట్స్. ఇంకా లోపలికి పోతాండే ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ చూపిస్తాం మీకు. ఇంకెక్కడో అక్కడ మనకి దొరకదు. ఇంకోటి దొరుకుతుంది, ఇంకోటి కూడా దొరుకుతుంది. ఎందుకు దొరకదు మనకి? వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరీ కాకు. ట్రై చేద్దాం, లెట్స్ సీ. మరి కష్టాలంటే ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇక ఇట్లా ప్రెస్ చేసేయాలి. పడ్డది మనకి సిగ్నల్, పడ్డాయి గ్రీన్ సిగ్నల్. ఇంత చిన్న రోడ్డు దాటడానికి కూడా ఇవన్నీ ఫాలో కావాలి. ఇంకా లేదంటే మనకి బ్యాండ్ బాజా అవుతుంది. మనకు పడే బ్లాక్డ్ అకౌంట్ అంతా ఈ ఫైన్లకే పోతుంది అనమాట, ఇవన్నీ మనం ఫాలో కాకపోతే. ఇదంతా రెగన్స్బర్గ్ ఫ్లో మార్కెట్, చిన్న క్రిస్మస్ మార్కెట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బెల్ట్స్, వ్యాలెట్స్. ఇంకా ఇదైతే అసలు చాలా బాగున్నది చూడండి.
చిన్న చిన్న యానిమల్స్, ఎలిఫెంట్స్, జీబ్రా, బర్డ్స్, అవన్నీ ఫేసెస్ని బటర్ఫ్లైస్ అవన్నీ అట్లా పెట్టి ఐరన్ వాటితో ఇట్లా వేసిళ్ళు. చాలా బాగున్నాయి ఇవన్నీ. ఇక్కడ అన్ని క్యాండిల్స్, ఇక్కడేమో అన్ని ఆర్ట్, చిన్న చిన్న కీ చైన్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్ని వింటర్ వేర్ అవన్నీ. ఇక్కడ ఏదో చిన్న కాన్సర్ట్లా చేస్తాలే, పాటలు గీటలు అంతా జోరుదారు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇంక ఇదైతే క్రిస్మస్ మార్కెట్ ఫేమస్ గ్లో వైన్ అనమాట. ఇక్కడ చేస్తారు అవన్నీ. కానీ టర్కీ కెబాబ్స్ చాలా ఉన్నాయి. అవి ఏంటంటే చిన్న చిన్న కాఫీ కప్స్లలో ఇస్తారు. ఇంక ఇట్లా ఉంటుంది. ఇంకా చిన్న అట్లా మార్కెట్, ఏదో చిన్న జాతరలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపెట్టినది అయితే అసలు చాలా చిన్న మార్కెట్. అసలు అది చాలా చిన్నది. ఇంకా చాలా పెద్ద పెద్ద మార్కెట్స్ ఉంటాయి. మనం పోయినాక మ్యూనిక్, అది చాలా పెద్దది అనమాట. ఇంకోటి నెక్స్ట్ న్యూరంబర్గ్ మార్కెట్ కూడా చూపిస్తాం మీకు. ఇంకా మ్యూనిక్ ఇంకా న్యూరంబర్గ్ అయితే జర్మనీ మొత్తంలో టాప్ 5 లోపల ఉంటాయి క్రిస్మస్ మార్కెట్స్లో. అవన్నీ చూపిస్తాం మీకైతే. నిజంగా చాలా బాగుంటాయి. ఇవన్నీ రెస్టారెంట్సే. ఇవన్నిట్లలో అయితే అడిగినాం అనమాట. మనకైతే ఇంకా పాజిటివ్ రిప్లై అయితే ఇంకెక్కడేం రాలేదు. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అండ్ ఇది కూడా ఒక మంచి రెస్టారెంట్, సారా కెబాబ్. వీళ్ళనైతే వీళ్ళు నెక్స్ట్ వీక్ రిక్వైర్మెంట్ ఉంటే పిలుస్తా అని చెప్పి సో చూడాలి ఇంకా మరి నెక్స్ట్ వీక్ పిలుస్తారో లేదా. ఇంకా అప్పటి వరకు మనం ఈ రెగన్స్బర్గ్లో బర్గర్లో ఒక పాజిటివ్ రిప్లై అయితే వచ్చిందిగా. దానికి కావాల్సిన ఇన్సూరెన్స్ ఇంకా డాక్యుమెంట్స్ అయితే అన్ని రెడీగా పెడదాం. ఇంకా ఇన్ఫెక్షన్ సర్టిఫికేట్ ఇంకా అవన్నీ ఇంకేవో కావాలంట. అవన్నీ తీసుకొని ఇంకా ఆ మేనేజర్కి పంపిస్తే సో సెట్ అయిపోతుంది. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తారు. ఇంకా టెన్షన్ ఏం లేదు మనకి. ఏదో ఒకటి అయితే దొరుకుతుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇట్లా వచ్చి మొత్తం తిరిగి వెతుక్కోవాలి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 2 hours నుంచి అయితే తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు దొరికిందనమాట మనకి. ఇక్కడ పాటలు అయితే అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. చూపిస్తాయి చూడండి. ఇంకా నడుస్తూనే ఉంటుంది ఇక్కడ. మనమైతే వెళ్ళిపోదాం. అసలు మామూలుగా లేచాలి. -3 ఉన్నది ఇప్పుడు టెంపరేచర్ వచ్చి. సో ఇంకా మళ్ళీ బాణకు పోయి అక్కడ ట్రైన్ తీసుకొని మళ్ళీ మనం సిటీకి వెళ్ళిపోవడమే కామ్కి. అసైన్మెంట్లు, ప్రాజెక్టులు ఇంకా అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా ఇప్పటి నుంచి జాగ్రత్తగా టైంని కన్జ్యూమ్ చేయాలి. ఇది నా ఒరిజినల్ టైం టేబుల్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి నేను 1 hour చదివితే సరిపోద్ది. ఈ రీల్స్ అవి అన్నీ దూరం పెట్టి ఏదో ఒకటి చేద్దాం. స్ట్రిక్ట్ స్కెడ్యూల్ అనేది పెట్టుకుందాం. ఇంకా స్ట్రీట్ చూపిస్తా ఇంకొక నిమిషం. వెనకకు వచ్చి అక్కడ చర్చ్ పైన ఉంటాయి కదా, అది కనబడతా ఉంటాయి. అసలు లాస్ట్ టైం నేను తీసినప్పుడు అసలు మంచి ఫాగ్లో ఉండే. చూడండి ఇవే స్ట్రీట్స్ ఇక్కడ చూడండి. అలా అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తారు చర్చ్. అది మొత్తం అయిపోయిన వారికి టైం పడుతుంది కావచ్చు. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొక క్రిస్మస్ మార్కెట్. ఇంత మీకు చూపెట్టిన మార్కెట్కి ఈ మార్కెట్కి కనీసం ఒక 100 meters డిస్టెన్స్ ఉండదు. మళ్ళీ ఇప్పుడే ఇంకోటి అక్కడ కూడా ఏదో కచారీ నడుస్తాను. ఇదంతా గ్లో అయిన వీళ్ళు తాగేదంతా. చాలా బాగుంటుందని విన్నా కానీ మనమైతే ఇప్పుడు టేస్ట్ చేయలేదు. ఈసారి ఛాన్స్ ఉంటే మళ్ళీ చూడాలి. అదనమాట. ఇక్కడ స్ట్రీట్స్ చూడండి అసలు ఎంత బాగుంటాయో. లైట్స్ పెట్టి అసలు నిజంగా చాలా బాగున్నాయి. నైట్ టైం వస్తే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది ఇవన్నీ. ఎంత రెగన్స్బర్గ్ అవుట్ బాన్ ఆఫ్ బయట నుంచి వ్యూ అనమాట. చూడండి జస్ట్ రైల్వే స్టేషన్ ఎంత పెద్దగా ఉందో. లోపల చాలా పెద్ద బ్రాండ్స్. ఇది ఒక మాలే ఇంకా పెద్దది, చాలా పెద్ద మాల్. ఇంకా రైల్వే స్టేషన్ ప్లస్ మాల్. ఇంత జస్ట్ ఒక 2 minutes మన ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. ఇంకొంచెం ఫాస్ట్గా వచ్చి ఉంటే అయిపోయేది. ఇప్పుడు మళ్ళీ ఇంకో 45 minutes 50 minutes మళ్ళీ అయితే ఇక్కడ వెయిట్ చేయాలి ఇంకా ఈ చల్ల.
మండుతున్నట్టుంది. ఇదే ఇంత నేను మీకు చూపెట్టిన బర్గర్ కింగ్ నేను పోయింది. జూమ్ చేస్తా చూడండి. ఇదే జస్ట్ రైల్వే స్టేషన్ మాల్లోనే ఉంటుంది. ఇంకేం చేద్దాం, ఇంకా అప్పటిదానికి ఇంకేదైనా టైం పాస్ చేయాలి. ఇంకా ఇదే వెండింగ్ మిషన్స్ ఇక్కడ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా తినే చాక్లెట్స్, చిప్స్ చాలా ఉంటాయి. కార్డు పేమెంట్ ఉంటుంది, క్యాష్ ఉంటుంది, అన్నీ యాక్సెప్ట్ చేస్తాయి. సో ఇంకా వెయిట్ చేద్దాం. మన ట్రైన్ ఇంకో 50 minutes పట్టిట్లా ఉన్నది, నెక్స్ట్ ట్రైన్ అయితే. అప్పటిదాకా ఇంకేదైనా ఒకటి చేయాలి. ఇంక ఈ చల్ల -2 ఉన్నది లిటరలీ. ఈ చల్ల ఇట్లా పట్టుకొని ఫోటోలు వీడియోలు తీస్తాను నేను. అట్లుంటుంది మరి మనతో. అట్లుంటది మనతోని. సరే మరి ట్రైన్ వచ్చినాక ట్రైన్కి నాకు మళ్ళీ వీడియో ఇస్తాను చూడండి. ఇంతకుముందు లేట్గా వచ్చినా అనుకుంటా. నేను లేట్గా ఏం రాలేదు, నేను కరెక్ట్ టైంకి వచ్చిన. ఏంటంటే మనం ఫిష్ మార్కెట్ నుంచి రెకన్స్బర్గ్ హాఫ్బాన్కి రానికి ఒక బస్సు అయితే ఎక్కినామా. అది ఎంతలే అన్నా డిస్టెన్స్ ఒక 600 meters ఉంటుంది. జస్ట్ 600 metersలో 4 stops అనమాట, ట్రాఫిక్ సిగ్నల్స్. ప్రతి కాడ రెడ్ పడ్డది. ఏం చేస్తాం, మన బ్యాడ్లో కట్టినది ఇవాళ. అందుకే ఇంకా లేట్ అయిపోయింది. ఏం చేద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం. ఇంకా వీళ్ళ పోలీసు వాళ్ళు అనమాట. ఇక్కడ పోలీస్ యా కాప్స్ లవ్నా అని చెప్పి ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది బానప్లోనే. ఇక్కడికి వచ్చి ఇంకా అట్లా కూర్చున్నాం. బయటకు పోతే మొత్తం చల్లగా ఉంటాయి. ఇక్కడైతే హీటర్స్ ఉంటాయి. ఇది చిన్న రెస్టారెంట్, ఈ పక్కన రెస్టారెంట్ అనమాట. మనం ఇటు సైడ్ కూర్చున్నాం. ఇదంతా ఇట్లా వెయిటింగ్ ఏరియా. ఇలా కాల్సి ఇంకా మనమైతే మన కామ్ సిటీకి అయితే వచ్చేసినాం. నిన్న ఈ బైక్ మార్నింగ్ స్టాండ్లో పెట్టేసి ట్రైన్ ఎక్కి అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ మన ఈ బైక్ తీసుకొని ఇంటికి వెళ్తున్నా. ఇదైతే మనకి మంచి టార్చర్లు పెడతాంది. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. చూడండి మీరే, ముందు టైర్ పంక్చర్ అయింది అనమాట. చీకట్లో కనబడతలేదు కానీ ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ముందు టైర్ పంక్చర్ అయింది. వచ్చి చూసే వరకు మరి ఏమైందో ఏందో తెలియదు. సో ఇంకా తోసుకుంటూ పోతాను మెల్లగా. రైల్వే స్టేషన్ నుంచి మా రూమ్కి 20 minutes ఉంటుంది. 10 minutes అయితే మధ్యలో వరకు అయితే వచ్చిన. ఇంకో 10 minutes పోవాలి. పోతే ఇంకా మన రూమ్ వచ్చేస్తుంది. వచ్చినాం. రూమ్ రాగానే మా రూమ్మేట్స్ అయితే మంచిగా రసం చేసుకుంటారు. మనం మాత్రం ఎగ్ నూడిల్స్ అనమాట, బండి స్టైల్ ఎగ్ నూడిల్స్. మొత్తం ఎగ్స్ అన్నీ మొత్తం ఇట్లా ఫ్రై చేసి దీని కింద అన్ని వెజ్జెస్ ఉన్నాయి. క్యాప్సికము, టొమాటో, బెల్ పెప్పరు, ఇంకా ఆనియన్స్, చిల్లీస్. ఈ నర్సింగ్ ఏంట్రా ఇది? ఇవే అనమాట ఆ నూడిల్స్. ఇక్కడ మొత్తం బాయిల్ చేసిన ఇక అట్లా కొంచెం లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే ఇదనమాట. ఒక్క నిమిషం. ఏదో ఫస్ట్ టైం ట్రై చేస్తాను. ఇక్కడ ఇండియాలో కూడా ఎప్పుడు మనం ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ ట్రై అనమాట. ఎట్లా వస్తుంది ఏమో చూడాలి. ఇంకా మొత్తం అయిపోయాక మనం ప్రాసెస్ మీకు చెప్పేంత ఎక్స్పీరియన్స్డ్ కాదు. మనం ఏదో ఇప్పుడే నేర్చుకుంటాను. టమాటో ప్యూరీ అయితే వేసిన ఇప్పుడే పైన. ప్యూరీ అంటే ఏం లేదు, ఇక్కడ రెడీమేడ్గా టమాటా దొరుకుతుంది పేస్ట్ లాగా. ఇంకా అదే అనమాట. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ వేసి పడేయాలి. ఇప్పుడు ఇంకెట్లా వస్తుందేమో చూడాలి. సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్, ఇంకా మసాలాలు అన్నీ వేసేసి గరం మసాలా ఇట్లా వేసి ఈ వెజ్జీస్ అన్నీ కలిపేస్తే ఇంకా ఇక వచ్చింది. ఎట్లయితే ఇక దేవుడికి తెలియాలి ఎట్లుంటుందో టేస్ట్. బాగుంటుందని నేను కోరుకుంటాను. చూడాలి. ఇంకా మసాలాలు ఏమన్నా దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే వేసి పడేసిన. ఇవన్నీ కలిపి ఇంకా ఇవన్నీ వేసేయాలి. ఇంకా ఇవన్నీ వేసినాక చూడాలి ఇంక ఎట్లా వస్తుంది ఏందో. ఇంకా ఫైనల్గా అయితే ఈ కలర్ వచ్చింది. ఒక నిమిషం లైట్ ఆన్ వేస్తాం. ఈ కలర్ అయితే వచ్చింది. ఇది మన రసమన్. చూడాలి ఇంకా టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం ట్రై చేసినాం కదా, ఎట్లా వచ్చినా ఇంకా తినాలి. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చుగా, అదనమాట. ఇప్పుడు తిని చెప్తా ఎట్లా ఉంటుందో. పొగ వస్తుంది మొత్తం అంతా. బాగుండదు అనుకుంటా, చూద్దాం మరి ఎట్లుంటుందో. మరీ సూపరు బంపరు మాస్టర్ చెఫ్ అని చెప్పలేము కానీ ఓకే తినచ్చు. బాగానే ఉన్నా టేస్ట్ అయితే. రెసిపీలు కింద కామెంట్లు అయితే పెట్టకండి. నేనేదో అట్లా ట్రై చేసిన, బాగానే వచ్చింది.
సుధీర్ రివ్యూ అంటే బాగుంది, నిజంగా బాగుంది, సూపర్ ఉంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే సో అదనమాట. మా ఇంకో రూమ్మేట్ ఇప్పుడే పార్ట్ టైం పోయిండు తినేసి. అదనమాట, ఇంకా మనది ఇట్లా నడుస్తుంది. ఇది తినేసి ఇంకా పడుకోవడమే. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే క్యాన్, స్టే రియల్. బాయ్ బాయ్.